బాగైంది మీకు అట్లనే కావాలి. ఓడినోళ్ళని చూస్తే గిట్లనే ఎడ్చిరికమైతుంది గెలిచినోళ్లకు. అబ్బా మనల్ని ఓడగొట్టిండ్లేరా, ఎన్నడో ఒకనాడు అలా సంగతి చెప్పకుంటే చూడు. నీ అవ్వ నేనెంత, నా ఆయుషతేంది, గాళ్ళని కలవాలనా? చెల్, పవర్ మన కాడుంది, వాళ్ళే నా కాడికి రావాలి. నా జిందగీలో మళ్ళా ఆయన ముఖం చూడండి రాబాయ్, నా ఇజ్జత్ పోయింది అని అంటుంటారు. ఇంకా కొందరైతే అధికారంలోకి వెళ్ళి పోతే అడ్రస్ లేకుండా పోతారు. కానీ అలా తమిళనాడులో ఖతర్నాక్ సీన్ నడిచింది. ఫస్ట్ అసెంబ్లీ కాడికి పోయి ఆ టెన్క ఆడికి పోదాం, చలో కానీ మరి. சி ஜோசப் விஜய் எனும் நான் சட்டமுறைப்படி நிறுவப்பெற்றுள்ள అసెంబ్లీకి అచ్చుడచ్చుడే ముఖ్యమంత్రికి వచ్చి కొత్త రికార్డు కొట్టేసిండబ్బా విజయ్ సారు. ఎమ్మెల్యేగా గెలుసుడు ఇదే తొలుతా, ఇడికి రాకముందుకే సీఎం ఆయ. మరి ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిండన్నట్టు. రెండిట్ల గెలిస్తే ఒకదానికి నిన్ననే రాజీనామా పెట్టిండు. మంత్రి సెంగొట్టాయన్ సార్ జేబులు చూడుర్రి, జయలలిత ఫోటో. 10 మాటల ఎమ్మెల్యేగా గెలిచిన ఈ సారు అమ్మకు నమ్మికైన భక్తుడు. టీవీకే పెట్టినాక ఇంట్లోకొచ్చి మంత్రి అయినా కూడా ఆమె ఫోటోనే పెట్టుకొని తిరుగుతాండు అభిమానంతో. సేమ్ ఇట్లనే పెద్ద భక్తుని లెక్కున్న పన్నీర్ సెల్వం సారు డిఎంకేలకు జంప్ అయి ఆ పార్టీ లీడర్ బొమ్మ పెట్టుకుంటుల్లా. ఒక్క పార్టీలకెళ్ళొచ్చిన 2 సీనియర్ల కథ గిట్లున్నది. మొన్నటిదాకా సీఎం సీట్లున్న స్టాలిన్ సారు ఎమ్మెల్యేగా కూడా గెలవలే కాబట్టి ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ సారు ప్రధాన ప్రతిపక్షం లీడరిగా. అయితే ఈయన అసెంబ్లీకి వచ్చుడు ఇది 2వ పారి గంతే. కాకుంటే చిన్న సీఎం పదవి వేసిండు. ఉదయనిధి స్టాలిన్ ఎనుం நான் சட்டமுறைப்படி நிறுவப்பெற்றுள்ள అన్నా డిఎంకే మెయిన్ లీడర్ పళనిసామి సార్ పెత్తనం కొందరు ఎమ్మెల్యేలకు నచ్చక సర్కార్ దిక్కు చూస్తుర్రట. ఇట్లా 233 మంది ఎమ్మెల్యేలతోటి ప్రమాణం చేపించుడు నడుస్తాంది. 60 ఏండ్ల తర్వాత డిఎంకే అన్నా డిఎంకేలు కాకుండా ఏరే పార్టీకి వెళ్ళి ముఖ్యమంత్రి అయిన విజయ్ సారు బుల్లెట్ ప్రూఫ్ కార్లు 55 మందితోటి Z+ సెక్యూరిటీ ఇచ్చిర్రు. ఎల్లుండి అసెంబ్లీలో బలం చూపించుకోవాలి. 118 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ అక్కర పడితే ఇంకో 2 ఎక్కువే ఉన్నారట. ఇగిటి చూడుర్రి, డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సార్ ఇంటికి రాగానే గిట్లా అమ్రుకొని లోపటికి తోలుకుపోయిండు. ఒగలొగలు మర్యాదలు చేసుకున్నారిగా. ఎలక్షన్లో తగ్గఫర్ కొట్లాడితే వాళ్ళ పవర్ ఈయన గుంజుకున్నా గవేం పట్టించుకోకుండా ముచ్చట పెట్టిండ్రు ముద్దుగా. ఏ లెక్క ఆ లెక్కే ఉండాలి కదా మరి. అట్లనే ఎండిఎంకే పార్టీ అధ్యక్షుడు వైకో సార్ ఇంటికి వచ్చిండు. మరి రేపు ఎట్లుంటదో గాని ప్రతిపక్షం పార్టీల లీడర్లను కలుసుడైతే అందరికి కొత్తగా అనిపిస్తుందిలే. ఇక అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ సారు రేపు మళ్ళా కుర్చీకి ఎక్కబోతుంటే కేరళంలో ఫుల్ మెజార్టీ తోటి గెలిచిన కాంగ్రెస్ పార్టీ సీఎం సీట్లో ఎవరిని కూకుండా పెట్టాలనో ఇంకా డిసైడ్ చేయలే.